చూసావు కదా అన్నారు. చూశానన్న. నువ్వు వెళ్ళిపో అన్నారు. రెండో రోజు నీది ఫ్రంట్ పేజీ పడింది. ఇక నన్ను మామూలుగా ఆడుకోలేదు. అందరూ స్టాఫర్లే. నేను ఆఫ్టర్ ఆల్ స్ట్రింగర్. ఏమని నువ్వు బుచ్చిబాబు ప్రమాణం చేశాడు ఆ పిల్లల మీదన, అసలు గన్మెన్నే లేడు, నీకేం తెలుసు అది అని చెప్పేసి. అప్పుడు ఈలోపు పోలీస్ కమిషనర్ అక్కడికి వచ్చారు. నారాయణరావు దేశ్ముఖ్ గారు ఎవరో విజయవాడ వంటవారు అని సమాధానం చెప్పు, గన్మెన్ కూడా లేడని చెప్తున్నాడు అది అన్నారు. టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఇది నేను వచ్చాను చూశాను ఇదంతా కనుక్కున్నాను, అసలు గన్మెనే లేకుండా బుచ్చిబాబుకి తుపాకీ ఎక్కడి నుంచి వస్తుంది, గాల్లోకి ఎట్ట కాల్పులు జరుపుతారు, మిగతా వాళ్ళు మనవాళ్ళలోనే ఉంటుంది కదా వెటకారంగా నవ్వడం ఇదంతా రెడీ, ఎవడు లేనోడు అవుతాడు అనమాట. నేను అప్పుడు అన్నా, సరే సార్ కనీసం మీరు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేశారు, మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చేసారు, నేను ఆఫ్టర్ ఆల్ స్ట్రింగర్ కొత్తగా వచ్చినోడు నేను అని అడిగితే ఆయన ఏమన్నారంటే కమిషనర్ గారు స్పాట్లో చూడలేదు, ఎవరు ఎంక్వైరీ చేస్తాను. మరి ఎంక్వైరీ చేయకుండా మీరు గన్మెన్ లేడంటే, సరే గన్మెన్ ఆయనకి లేకపోయి ఉండొచ్చు, ఆయన ఎవరు మనిషి, దేవినేని నెహ్రూ గారి మనిషి, నెహ్రూ గారు గన్మెన్ ఏమన్నా రావచ్చా అని అడిగా. వెంటనే ఆయన షాక్ అయ్యాడు. ఎందుకంటే పెద్దోళ్ళ పేరింటేనే వెనుకప్పుడు ఆ రోజులు అట్లా కుదరదు అన్నారు. ఒకవేళ వచ్చుంటే తప్ప రైటా అని అడిగా. తప్పే అన్నారు. సరే అట్లయితే మరి అది చెక్ చేసుకోండి అన్న. వెంటనే అక్కడ వాళ్ళని పిలిపించవయ్యా అన్నారు. మీ ఎదురుగుండా అని చెప్తాను పిలిపించన్నారు. అక్కడ ఉన్న టీ స్టాల్ అదే బడ్డీ కొట్టు అతను ఒక అతన్ని పిలిచారు. పిలిచినప్పుడు వెంటనే అతన్ని అడిగారు. అయితే అవును సార్ గన్మెన్ ఉన్నాడు, మీ పక్కన ఉన్న ఆయన యూనిఫామ్ లో ఉన్నాడండి అని. అప్పుడు నేను చెప్పండి సార్ అన్న. అప్పటిదాకా నవ్విన వాళ్ళది అయిపోయింది. సీన్ కట్ చేస్తే